ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హత్య కేసులో నిందితులకి జీవిత ఖైదు విధించింది. అలాగే హత్యకు పాల్పడ్డ సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధించింది కోర్టు. తీర్పు వెలువరించారు జిల్లా 2వ అదనపు సెషన్ కోర్టు జడ్జి రోజారమణి. కోర్టు వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రణయ్ కుటుంబ సభ్యులు మాత్రం కోర్టుకి రానట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ కేసుకి సంబంధించి తీర్పుపై ఆరాజు నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మాట్లాడారు. 9 నెలలు కష్టపడి తాము ఛార్జ్షీట్ దాఖలు చేశామని చెప్పారు. ఏ ఎవిడెన్స్ ని కూడా వదలలేదు, పక్కాగా ఛార్జ్షీట్ ని తయారు చేశామని చెప్పారు టీవీ9తో రంగనాథ్. అన్ని ఆధారాలతో నిందితులు ఏ మాత్రం తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ కేసును నిరూపించాం. అందుకే ఈ రోజు ఇంత పర్ఫెక్ట్ గా వాళ్ళకి శిక్షలు పడ్డాయని చెప్తున్నారు. ఇక నిందితుడు సుభాష్ శర్మకి ఉరిశిక్ష పట్టడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. టీవీ9తో ఆనాటి విషయాల్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు రంగనాథ్. అండ్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ క్రమంలో తాము కూడా అనేక కొత్త విషయాలు తెలుసుకున్నామని చెప్పారు రంగనాథ్. సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ పరువు హత్య ఒక సంచలనం. 2018లో అమృత, ప్రణయ్ ఇద్దరు కూడా కులాంతర ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే కూతురి కులాంతర పెళ్లి ఇష్టం లేని తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ని దారుణంగా హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. 2019 జూన్ 12న పోలీసులు మొత్తం 1600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం 5 ఏళ్ల 9 నెలల పాటు ఈ విచారణ కొనసాగింది. కేసు విచారణలో ఉండగానే A1 నిందితుడు అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. మొత్తం ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితులున్నారు. SC/ST జిల్లా సెషన్స్ కోర్టులో 5 ఏళ్ల 9 నెలల పాటు ఈ కేసు విచారణ సాగింది. అందులో A1 మారుతీరావు, A2 హత్య చేసిన బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 AM కరీం, అలాగే A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం. వీళ్ళంతా కూడా ఈ హత్య కేసులో నిందితులు. అయితే A1 మారుతీరావు 2020 మార్చిలో సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇప్పుడు మిగతా నిందితులందరికీ కూడా కోర్టు శిక్షల్ని ఖరారు చేసింది. ప్రణయ్ హత్య కేసు టైంలో నల్గొండ ఎస్పీగా పనిచేశారు రంగనాథ్. ఆయన ఈ కేసు గురించి టీవీ9తో మాట్లాడారు. పక్కా ఎవిడెన్సెస్ తో, ఎక్కడ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, నిందితులు హత్యకి ముందు ఎక్కడున్నారు, హత్య సమయంలో ఎవరెవరు మాట్లాడుకున్నారు, హత్య తర్వాత వాళ్ళు ఎక్కడికి పారిపోయారు, ఇలా ప్రతి ఎవిడెన్స్ ని కూడా క్షుణ్ణంగా అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం 1600 పేజీల ఛార్జ్షీట్ లో నిందితులు ఏ మాత్రం తప్పించుకోలేని విధంగా వాళ్ళని పూర్తిగా ఈ కేసులో నిందితులుగా తేల్చామని రంగనాథ్ చెప్పారు. ఇక పై కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకి పెద్దగా వెసులుబాటు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రంగనాథ్ గారు చెప్పిన దాని ప్రకారం 1600 పేజీల ఛార్జ్షీట్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసుని పోలీసులు ఎంత క్షుణ్ణంగా విచారణ జరిపారు. అలాగే ఈ కేసు విచారణ సమయంలో తాము కూడా అనేక కొత్త విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా కొన్ని నిందితులకి అలాగే అమృత కుటుంబ సభ్యులకి మధ్య డబ్బుల ట్రాన్సాక్షన్ కూడా భారీ ఎత్తున జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే ఒక ISI దగ్గర శిక్షణ పొందిన ఒక వ్యక్తి కూడా ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇలా విభిన్నమైన వ్యక్తులు ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక A1 నుంచి A8 వరకు ఏ ఒక్క నిందితుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం అన్ని ఆధారాలని పోలీసులు సేకరించారు. అయితే A1 మారుతీరావు 2020లో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసింది. ఇక మిగతా వారు 5 ఏళ్ల పాటు వాదనల అనంతరం అటువైపు నిందితుల వైపు నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గానే వాదనలు వినిపించారు లాయర్లు. అయితే 1600 పేజీల ఛార్జ్షీట్ లో పోలీసులు చాలా క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత వీళ్ళందరూ నిందితులే, వీళ్ళెవరూ తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆ ఛార్జ్షీట్ ని తయారు చేశారు. సో 5 ఏళ్ల 9 నెలల విచారణ తర్వాత ఈ రోజు ఒక అద్భుతమైన తీర్పు వచ్చింది. ఇది చాలా మందికి సమాజంలో ఇంకా కులగజ్జితో, కుల దురహంకారంతో, కులాభిమానంతో విర్రవీగుతున్న అనేక మందికి ఈ కేసు తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది అని అటు పోలీసులు కావచ్చు, ఇటు అడ్వకేట్స్ కావచ్చు, ఇటు సమాజం కావచ్చు హర్షం వ్యక్తం చేస్తోంది.